సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్వేశ్వరి గారు, సో కంగ్రాచులేషన్, వెల్కమ్ బ్యాక్ టు సేఫ్ షాప్లోకి మళ్ళీ తిరిగి స్వాగతం. సో మీరు అప్పుడు చెప్పంగానే వెంటనే జాయిన్ అయినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కొలీగ్గా మీరు ఉన్నారు, వెంటనే నేను చెప్పినందుకు నా మాటకి వాల్యూ ఇచ్చి మీరు జాయిన్ అయ్యారు. అండ్ మీ మేడం గారు కూడా మీ ఇన్కమ్ లెక్కలో జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీ కింద ఆల్మోస్ట్ 2,95,000 హోల్డ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 29 లక్షల పైన 29.5 లక్షల హోల్డ్ ఉన్నట్టు. ఈ డబ్బులన్నీ మీకు వచ్చేస్తాయి, అకౌంట్లో ఉన్నాయని. ఇంకా మీకు వన్ సైడ్ వెళ్ళిపోతూ ఉండదు, మీరు ఆగేది ఉండదు. రెండో సైడ్ జస్ట్ 8 డీడీలు వేసుకుంటే ర్యాంక్ 1 అయిపోతారు. 7,000 బోనస్ వచ్చింది అండ్ 14,000 చెక్ కూడా వచ్చింది. సో అలా ర్యాంక్ 2కి ఇంకో 9 డీడీలు అట్లా పెరుగుతూ జస్ట్ 26,166 మంది టీం చేయాలి చాలు. అంటే 2,666 మెంబర్స్ వస్తే మీరు డైమండ్ అయిపోతారు. ఇది మీరు అనుకుంటే 1 ఇయర్లో కూడా చేయొచ్చు. మీకోసం నేను సపోర్ట్గా ఉంటాను. మీరు చేయాల్సిన పనుల్లో ఒక డే వైజ్ యాక్టివిటీస్, వీక్లీ అండ్ మంత్లీ యాక్టివిటీస్ ఉంటాయి. డే వైజ్ అంటే ప్రతిరోజు ఉదయపూట జూమ్కి రండి, జూమ్లో కెమెరా ఆన్ చేసుకొని ల్యాప్టాప్లో కూర్చోండి. 1 అవర్ 1.5 అవర్ ఉండేది. మేము ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తాం. తర్వాత కమ్యూనికేషన్ పొద్దున్నే జూమ్ అయిపోయినాక మాతో ఫోన్ కాల్ చేయండి, నాకు మాట్లాడదాము. ఆ తర్వాత కొంచెం ప్లాన్స్ కూడా, ఫాలోఅప్స్ కూడా కొంచెం రోజుకు 5 మందిని టచ్ చేయండి ప్లాన్ ఫాలోఅప్ కోసం. అండ్ ఎవ్రీడే కొంచెం కరెక్షన్స్ ఉంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. అండ్ రిపోర్ట్ కూడా పంపించండి. అండ్ ఫ్రైడే మనకి ఇక్కడే ఆఫీస్ ఉంది గోరంట్లో, ఇదంతా మన ఆఫీస్ అనమాట. దీంట్లో మనకు ట్రైనింగ్ జరుగుతాయి. ఫ్రైడే ఇక్కడ 2 అవర్స్, సాయంత్రం 4 నుంచి 2 గంటల ట్రైనింగ్స్ మేమే ఉంటాము. సండే కూడా 4 to 6 o'clock 2 అవర్స్ మనం కేటాయించుకొని మనుషులు కొత్తలు తెచ్చుకోండి, ఫ్రీగా జరుగుతుంది. నెలకోసారి ఫంక్షన్ జరిగినప్పుడు అది ఒక 500 కాంట్రిబ్యూషన్ ఉండేది, అట్లాంటి సో జరిగింది. సో దానికి కూడా మనుషులు తీసుకొచ్చుకొని కొంచెం డబ్బులు ఖర్చు అనేది పెట్టుబడి. ఇప్పుడు మనం పెట్టుబడి పెడితే తర్వాత మనకే డబ్బులు వస్తాయి కదా, ఆ విధంగా చేయండి. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో మళ్ళీ 3 నెలలు 4 నెలలకు ఫంక్షన్లు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి దిశ అని ఒకటి వచ్చింది. బెంగళూరు కూడా వెళ్తున్నాము. రేపు సెప్టెంబర్ 9, 10, 11, 12 4 రోజుల పాటు దిశాకి వెళ్తున్నాం. దాన్ని కూడా మీరు మీ మేడం గారు ఇద్దరు కూడా వెల్కమ్ చేస్తున్నాను, రండి. 4 days పాటు మంచి వర్క్షాప్ అనమాట అది. దానికి కానీ వచ్చారంటే దశ మారిపోయింది, దిశాకు వస్తే దశ మారిపోయింది అనమాట. అలాంటి డైమండ్ ఫంక్షన్స్ ఇలా యాక్టివిటీస్ కానీ చేస్తూ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఎందుకంటే మీకు వన్ సైడ్ టీం వెళ్ళిపోయింది కాబట్టి నేనైతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అడుగుతున్నాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నా చేయి వదిలి పెట్టుకోండి, మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత నాది. సో మీకు కాలేజీ ప్రొఫెసర్గా మీరు PhD చేసి మీరు ఎంత సంపాదించారో, సో జీవితకాలం సంపాదించేదంతా ఇక్కడ కేవలం 2-3 ఏళ్లలో వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి వచ్చేదంతా బోనస్ మళ్ళీ. ఆ తర్వాత నుంచి వీక్లీ 2 lakhs 3 lakhs 4 lakhs ఇలా పెరుగుతూ పోతుంది సార్. 100% మీకు వచ్చేలా చెప్పించే బాధ్యత నాది. సో ఈరోజు తారీఖు వచ్చేలాకే 25వ తారీఖు ఆగస్టు నెల 2026 మాట్లాడుతున్నాము. ఫ్యూచర్లో మీరు సక్సెస్ అయ్యాక మళ్ళీ ఈ వీడియో నాడు నేడు కింద చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. సో మీ కమిట్మెంట్ కూడా, మీ ప్రామిస్ కూడా చెప్పండి సార్ నాకు. నేను కొన్నాళ్ళు కామ్గా ఉన్నాను. తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ సార్ వీడియోస్ తర్వాత అచీవ్మెంట్స్ అన్నీ చూసి సార్ని ఒకసారి వచ్చి మళ్ళీ కలుద్దామని వచ్చి ఇప్పుడు ఈ నుంచి వర్క్ చేద్దామని నాకు యాక్చువల్లీ స్టార్ట్ టు వర్క్ నా. సో ఇప్పటి నుంచి సార్తో కోఆర్డినేట్ చేసి వర్క్ చేద్దామని ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నా డ్రీమ్ కూడా సార్, మీరు ఎట్లయితే సంఘం నడిపిస్తున్నారో 2030 నుంచి నేను సంఘాలు నడిపించాలని నా డ్రీమ్. అంటే నాకు ఇప్పుడు దీంట్లో ఆర్థికంగా ఎదిగితే, ఇప్పుడు అవసర మినిస్ట్రీ ఎట్లయితే, కల్వర్ మినిస్ట్రీస్ ఎట్లయితే ఉన్నాయో, సో నా ద్వారా దేవుడి యొక్క పరిచయం కూడా జరగాలని దేవుడు నాకు ఒక మంచి డ్రీమ్ ఇచ్చాడనమాట. ఆ డ్రీమ్ ప్రకారం నెరవేర్చుకుంటాను. సో మీరు కూడా దీంట్లో డైమండ్ అయిపోయి, సో మీరు ఎట్లా ఇప్పుడు ఒక సంఘం నడిపిస్తున్నారు, ఈ సంఘాన్ని బాగా వృద్ధి చెంది, సో కొన్ని కోట్ల రూపాయలు వస్తుంటాయి. దీన్ని మీరు పేదవాళ్ళకి పంచుతూ, సో వాళ్ళు ఎదిగేలాగా 10 మంది సహాయం చేసే స్థాయిలో మీరు ఉంటారని నాకు నమ్మకం ఉంది. సో మీరు అందుకోసం కూడా వస్తున్నారు, నాకు కూడా తెలుసు. సో థ్యాంక్ యూ జాన్వేశ్వరి గారు. సో మీరు ఇలానే నా మీద నమ్మకంతో అప్పుడు జాయిన్ అయినందుకు, మళ్ళీ వచ్చి వర్క్ స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మిమ్మల్ని సక్సెస్ చేసి, మిమ్మల్ని డైమండ్ చేసి మన కొలీగ్స్ అందరికీ ఒక రోల్ మోడల్గా మిమ్మల్ని నిలబెడతాను. నాకు చిన్న వెలిత అనమాట, మన కొలీగ్స్లో ఎవరు రాలేదు, సక్సెస్ చేయించలేకపోయారని. మిమ్మల్ని సక్సెస్ చేసి ఆ వెలితి తెచ్చుకుంటా. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డైమండ్ అయినాక ఈ వీడియో మళ్ళీ పెద్ద ఫంక్షన్ హాల్లో చూపిస్తాను, నాడు నేడు కింద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.